ఎంఆర్పిఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవం కరపత్రాల ఆవిష్కరణ. రావినూతల పోటీ మాదిగ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న ఎంఆర్పిఎస్ పురిటిగడ్డ ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నామని ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినేతల కోటి మాదిగ తెలిపారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా కందుకూరు నియోజకవర్గం సమావేశానికి ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ అత్యాల శరత్ మాదిగ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవ కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మితమవుతున్న పుణ్యక్షేత్రం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. జూలై 7న జరిగే శంకుస్థాపన మహోత్సవానికి మాదిగ జాతి బిడ్డలు, ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రావినూతల కోటి మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గౌడు పేరు కృష్ణ, కందుకూరు మండల అధ్యక్షుడు గౌడు పేరు మహేష్, చీరాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముంగర నాగార్జున మాదిగ, మనోహర్, ప్రకాష్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు మీటింగ్ అనంతరం ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ ఈదుమూడిలో మాదిగల పుణ్యక్షేత్రం శంకుస్థాపన మహోత్సవం ఏర్పాట్ల అంశంపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రావినేతల కోటి మాదిగ స్థల పరిశీలన చేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా పొందుపరిచిన 15% రిజర్వేషన్లని విద్యా, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాలలో మాదిగలతో పాటు కులాలందరికీ కూడా జనాభా దామాషా ప్రకారం పంచాలని ఆ రోజు ఈదుమూడిలో 20 మంది యువకులు తీసుకున్న నిర్ణయమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మాదిగలకి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉంది. ఆ ఉద్యమం ద్వారా వాళ్ళ హక్కులు ఆత్మగౌరవం సాధించారనే ఒకటి మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. ఒకనాడు మనం కులం పేరు చెప్పుకోవడానికి అవమానంతో, బాధతో, సిగ్గుతో భయపడినటువంటి ఈ మాదిగ జాతికి ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం ఏర్పడితే కులం పేరు చెప్పుకొని ఆత్మగౌరవంగా జీవిస్తున్నారంటే అది ఎంఆర్పిఎస్ పుణ్యం. ఆ ఎంఆర్పిఎస్ ద్వారానే మాదిగలకు ఆత్మగౌరవం వచ్చింది. ఆత్మగౌరవం ద్వారానే ఈదుమూడిలో ఆత్మగౌరవ స్తూపం కూడా మనం నిర్మించుకున్నాం. అదేవిధంగా పంజాబ్ గవర్నమెంట్ చేసినటువంటి పిటిషన్ ద్వారా, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కూడా మనకి రిజర్వేషన్లు వచ్చాయి. మాదిగలకు వర్గీకరణ పేరు మీద మనం ముందుకెళ్తున్నాం. అయితే ఈ రోజు మనం ఒకసారి గమనించుకుంటే ఈ దేశంలో వేల వందల సంవత్సరాలు కూడా మనం వెనకబడినటువంటి వాళ్ళము. అదేవిధంగా మనం ఏ దేవతల దేవుళ్ళు కూడా మన జాతుల్ని రక్షించలేదు. కానీ ఈదుమూడిలో ఎంఆర్పిఎస్ పుట్టడం వల్ల ఆ ఉద్యమం ద్వారా ఈరోజు మాదిగలకు హక్కులు వచ్చాయి. హక్కులు వచ్చాయంటే ఈదుమూడి మనకి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం గడ్డపైన ఈరోజు మనం నిర్మాణాన్ని మనం నిర్మించుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నుంచి 32 ఏళ్ల సందర్భంగా బ్రహ్మన్న నాయకత్వంలోనే ఈరోజు మనం ఆ నిర్మాణాన్ని చేపట్టడం తెలియజేసుకుంటూ ఆ పుణ్యక్షేత్రం అనుకున్నప్పుడు ఈరోజు హిందువులకి తిరుపతి ఎలాగో ఉందో, అది ముస్లింకి మక్కా ఎలాగుందో, క్రిస్టియన్కి జెరూసలేం ఎలాగుందో, ఈ ప్రపంచంలో ఎక్కడ మాదిగ జాతి పుట్టినా కూడా ఆ మాదిగలకి ఈదుమూడే పుణ్యక్షేత్రం అని చెప్పుకునే విధంగా భవిష్యత్ తరాలు గుర్తుండిపోయే విధంగా బ్రహ్మన్న నాయకత్వంలో ఈ రోజున మనం పుణ్యక్షేత్రం, మాదిగల పుణ్యక్షేత్ర నిర్మాణాన్ని చేపడుతున్నాం. ఆ పుణ్యక్షేత్రంలో మనకి ఆది జాంబోజీ విగ్రహాలు, అదేవిధంగా అరుంధతి దేవితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎస్సీ పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలని చెప్పి మన వాళ్ళు సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, భాగ్య మాదిగ, చిర నాగేశ్వరరావు మాదిగ, మీరా సాయి మాదిగ, తెల్లబండ రవి మాదిగ, ఇలాంటి వాళ్ళు అంతా ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ కోపం కూడా మనం అక్కడ ఉంటుంది. మనం ప్రపంచ చరిత్రలో కూడా మాదిగలకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈదుమూడి గడ్డ మీద కట్టే తెలిసిద్దని విధంగా కూడా పుణ్యక్షేత్ర నిర్మాణం బ్రహ్మణ నాయకత్వం మనం నిర్మించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి అన్ని మాదిగ పల్లెల్లో నుంచి ఇక్కడ ఉండబడినటువంటి శరతన్న నాయకత్వంలో కానీ, కృష్ణా నాయకత్వంలో కానీ, మహేష్ నాయకత్వం కానీ మీరు ఇద్దరు ఒక కమిటీలుగా వేసుకొని ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి ఈ నియోజకవర్గంలో వాహనాలు బయలుదేరి ఆ రోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగే కార్యక్రమంలో మీరు కుటుంబాలతో పాల్గొని అక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని మాదిగ రిజర్వేషన్ బ్రహ్మయ్య మాదిగ గారి పక్షాన మేము పిలుపునిస్తా ఉన్నాం.